ఇప్పుడే సెల్ఫ్ చెక్అవుట్లో ఒక పెంట చేసి వాడికి మేము పెంట పెట్టాము. నాకు తెలిసి పూర్వజన్మలో యూరోప్లో పుట్టింది అనుకుంటాను. అన్ని చాలా రోజులు కాదు, చాలా మంత్స్ అయితే నచ్చిపోయింది. ఆరెంజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎస్ కోలా ప్రెగడ. సో ఇవాళ నుంచి అంటే ఈ మంత్ నుంచి ఈ వీక్ నుంచి ఖచ్చితంగా మేము ఒక ప్రణాళిక ఒక ఓత్ తీసుకున్నాం అనమాట. వీక్లీ అట్లీస్ట్ వన్స్ మేము చేసేదంతా, మేము తిరిగేదంతా, మేము కలిసే డిజైనర్స్ అందరినీ, మేము డ్రెస్అప్ అయ్యేవన్నీ, మేము అటెండ్ చేసే ఈవెంట్స్ అన్నింటినీ, నేను చేసే ఈవెంట్స్ని, ఫ్యాషన్ జరప్ గురించి అన్నిటి గురించి ఒక బ్లాగ్ చేసి పెడదామని డిసైడెడ్. ఎందుకంటే మేము బీటీఎస్లో చాలానే వర్క్స్ చేస్తుంటాము, అది ఎప్పుడు కెమెరా ముందుకు తీసుకురాలేదు. ఈ వ్లాగ్స్ ద్వారా మీకు మేము ఏం చేస్తుంటాము, అసలు మా పర్సనాలిటీ ఏంటి, మాకు ఎలాంటి స్టైలింగ్ అంటే ఇష్టం, అండ్ ఇంకా చాలా విషయాలు. మేము ఇద్దరం పాడ్కాస్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాము అండ్ చాలా కంటెంట్ కూడా ఉంది. సో ఎస్, మీకు లాస్ట్ ఇయర్ మేము పెట్టిన కొన్ని పాడ్కాస్ట్కి ఇంకా ఇప్పుడు చేసే కంటెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఐ థింక్ వీ గ్రోన్ బోత్ ప్రొఫెషనల్లీ అండ్ ఈవెన్ పర్సనల్లీ యాజ్ ఇండివిజువల్స్. సో ఐ థింక్ యూ కెన్ సీ దట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఇన్ కాంటెంట్ ఆల్సో ఇప్పటి నుంచి. అండ్ లెట్స్ బిగిన్. మన చెప్పులు ఇందులో పడతాయి కూడా అన్ని చెప్పులు. అదే చూసాను నేను, మరి చెప్పాల్సింది కదా. సో ఐక్యాకి 2 times రావడం జరిగింది మేకోవర్ గురించి, రూమ్ మేకోవర్కి. ఈసారి స్పెసిఫిక్గా మేము యూట్యూబ్ బ్లాగ్ చేస్తున్నాము, ఏమేమి తీసుకున్నాము, ఏమేమి కొన్నామని. యూట్యూబ్ బ్లాగ్ చేస్తున్నాము, కానీ హాఫ్ త్రూ అయ్యో బ్లాగ్ చేయలేను అని చెప్పి స్టార్ట్ చేసాం అనమాట. సో ఇప్పుడు కొన్ని క్లిప్స్ ఈ డ్రెస్లో, ఇంకొన్ని క్లిప్స్ ఇంకో డ్రెస్లో. అసలు ఏమేమి తీసుకున్నాం, ఏం చేసాం, ఎక్కడెక్కడ ఆగామో, ఎంత అయింది, అవన్నీ. ఇప్పుడు రౌడీ కూడా చాలా వరకు తీసుకున్నాం అనమాట. వీళ్ళని చూసి చాలా వరకు ఆర్గనైజర్స్ తీసుకున్నాను. ఆర్గనైజర్స్ అండ్ కాఫీ కప్స్, బాటిల్స్ ఇవన్నీ తీసుకుంది. సో సెల్ఫ్ సర్వీస్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇవన్నీ పట్టుకొని ఎలా వెళ్ళాలని చూస్తాం. సెల్ఫ్ చెక్అవుట్ చూడబోతే సెల్ఫ్ చెక్అవుట్ కూడా నిండిపోయినారు. ఇప్పుడు కొత్త కొత్తగా పెడుతూ ఉంటారు. ఏంటది అదేంటో మాకు తెలియదు, ఒకవేళ తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడే సెల్ఫ్ చెక్అవుట్లో ఒక పెంట చేసి వాడికి మేము పెంట పెట్టాము. వాడికి అర్థం కాలేదు వీళ్ళేంటి, వాడికి వీళ్ళు చూస్తే దొబ్బేసే వాళ్ళు అలా కనిపించట్లేదు, కానీ ఏదో దొబ్బేసారు అంటుంటారు. తీరా చూస్తే ఫోక్స్ అండ్ స్పూన్స్కి బిల్ చేయించకుండా అది ఇందులోనే పడేసాం, ఇందులోనే పెట్టుకొని తీయేస్తున్నారు. చిత్రం ఏంటంటే ఇందులో 3 బిల్లులు ఉన్నాయి. ఇందులో ఒక బిల్ ఏమో జస్ట్ కవర్కి అనమాట. అందుకే వాడు కన్ఫ్యూజ్ అయ్యి చచ్చిపోయాడు. ఇదే కదా నేను ఇవరే చూసాను. యాక్చువల్లీ వాంటెడ్ పింక్ బేస్ అనమాట. ఐకియాలో కూడా నేను పింక్ ఫర్నిచర్ తీసుకున్నాను, అలాంటి సెట్ అవుతుందని. ప్యారడైజ్లో వాకింగ్కి వచ్చింది. యాక్చువల్లీ లాస్ట్ టైం ఇక్కడ ఒక 6-7 years బ్యాక్ ఇక్కడే చేయించాను. నేను ఆ ఇంట్లో చేసినట్టయితే వాల్ వైట్ కలర్, సో దానికి ఆపోజిట్ వల్లే చూస్తాను. సో ఐకియాలో కొనాల్సిన ఒక 2-3 అయితే తిరిగేదంతానేమో ఒక 10-15 kilometers ఉంటుంది అనమాట. అన్నీ చూసుకుంటూ మెల్లిగా తిరిగి సెలెక్ట్ చేసుకుంటాను. ఇది నా సెకండ్ విజిట్ ఐకియాకి. మా ఇంటర్వ్యూలో చూస్తుంటే మీరు ఐకియాలో నడుస్తూ కనిపించాను, కానీ అందులో మేము ఏం సామాన్లు కొన్నామో మీకు చూపించలేదు. కానీ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాం అసలు ఏం కొన్నాం, ఏం చేస్తాం. ఐకియాకి రాగానే చాలా హ్యూజ్ అండ్ వాస్ట్ డిస్ప్లే కనిపిస్తుంది అనమాట. అంతా మేము చూసుకుంటూ అన్నీ. సో ఇక్కడ చాలా చూస్తున్నాము, అన్నీ అవసరం అనిపిస్తున్నాయి, కానీ అట్ ద సేమ్ టైం అన్నీ అనవసరం అని అనిపిస్తుంది. సో డైరెక్ట్గా మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏ సెక్షన్స్కి వెళ్ళామో దాన్ని ముయ్యి ఒకసారి. సో బోత్ ఆఫ్ అస్ హ్యాడ్ మెనీ థింగ్స్ ప్లాన్డ్ ముందరే అనమాట. ఐకియాకి వెళ్ళే ముందరే వెబ్సైట్లో కూడా చూసి, పింట్రెస్ట్లో చాలా డిజైన్స్ అన్ని తీసి ఇలాంటిదే తీసుకోవాలి అన్నట్టు, చెస్ట్ డ్రాయర్స్లో కూడా ఏం తీసుకోవాలి అని మేము సెలెక్ట్ చేసేసి పెట్టుకున్నాము. సో రోజు ఐకియా ఆన్లైన్ వెబ్సైట్లో ఇవన్నీ చూస్తున్నాం అనమాట. నాకైతే బేసిక్గా అది నచ్చింది, మీకు కింద చూపించింది. కాకపోతే దానికి కింద స్పేస్ లేదు, క్లీనింగ్ స్పేస్. సో అందుకే వద్దనుకున్నాము. ఇప్పుడేమో ఇంకొకటి అనుకున్నాం, 14,000 ఒకటి ఉంది, 8,000 ఒకటి ఉంది. 8,000 ఏమో ఇది
సింగిల్ అనమాట. కాకపోతే ఇక్కడ 2 హ్యాండిల్స్ వచ్చాయి. ఈ డోర్ నాబ్స్ కూడా మేము అమెజాన్లో కొంచెం ఎస్థెటిక్గా ఉన్న బో నాబ్స్ ఆర్డర్ పెట్టాము. అండ్ ఇదైతే స్పేస్ వైజ్ అండ్ ఆల్సో హైట్, విడ్త్, లెంత్ వైజ్ అంతా మంచిగా ఉంది. సో దీనికి ఫోటో తీసుకున్నాము. కింద సెల్ఫ్ సర్వీస్ ఏరియాలో వెళ్ళి మనం దాన్ని కలెక్ట్ చేసుకుని అక్కడికక్కడ పేమెంట్ చేసుకోవాలన్నమాట. ఆ చెస్ట్ డ్రాయర్లో పెట్టడానికి చాలా జ్యువెలరీ ఆర్గనైజర్స్ కూడా చూసాము, కానీ అవసరం లేదనిపించింది. ఆ తర్వాత కొన్ని కబర్డ్స్ అన్నీ అలా ర్యాండమ్గా చూసుకొని ఏది సెలెక్ట్ చేయాలన్నమాట. ఇందులో జస్ట్ కొన్ని తీసుకున్నాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న రగ్ కూడా మా దగ్గర ఆల్రెడీ ఉందన్నమాట. సో రిఫరెన్స్ గురించి మళ్ళీ మీకు ఒక క్లిప్ తీసాము. ఈ సెక్షన్ అంతా ఏమో మనకి స్టోరేజ్ బాక్సెస్. అక్కడ మీరు స్నేహం చూసినట్టయితే ఒక స్టోరేజ్ బాక్సెస్ తీసి ఆల్రెడీ కొనేసి, తర్వాత మా ఇద్దరు ఫేవరెట్ ఫ్లవర్ సెక్షన్కి వెళ్ళాం అనమాట. ఫ్లవర్ వాస్ ఇంకా ఈ ఫ్లవర్స్ ఇద్దరం సెలెక్ట్ చేసుకున్నాము. సెల్ఫ్ చెక్అవుట్లో ఇవన్నీ తీసుకున్నాం అనమాట. అందులో చెస్ట్ డ్రాయర్, షూ ర్యాక్, స్టోరేజ్ బాక్సెస్, కర్టన్స్, అవన్నీ. డోర్ నాబ్స్ ఏవైతే ఫిక్స్ చేస్తున్నామో అమెజాన్లో తీసుకున్నాం అనమాట. స్నేహ నచ్చింది, ఎందుకంటే ఎవరైతే స్నేహ ప్రొఫైల్ ఎక్కువ ఫాలో అవుతారో వాళ్ళందరికీ తెలుసు దీనికి వింటేజ్ మనకు బాగా ఇష్టమని. నాకు తెలిసి పూర్వజన్మలో యూరోప్లో పుట్టింది అనుకుంటా. కాంట్రాస్ట్ బ్లాక్ ఏమో ఉంది కదా. సో ఈ రూమ్లో బేసిక్గా లైట్స్ ఉండేవి కాదనమాట. లైట్స్ ఉండేవి కాదు, కాకపోతే ఇప్పుడు మొత్తం దివాళీలాగా లైట్స్ వచ్చేది. పింక్ రూమ్ కాబట్టి కార్పెట్ ఐకియా నుంచి వచ్చాము. అండ్ ఇప్పుడు కింద మీరు చూస్తున్న కార్పెట్ కూడా ఆల్రెడీ ఎక్కువ తెచ్చిందండి ఐకియా నుంచి. సో ఇది స్టార్టింగ్లో సో ఈ మ్యాట్ ఇక్కడ వేసాము. ఎందుకు వేసామో కూడా తెలియదు, ఎందుకు కొన్నామో కూడా తెలియదు. వాడాలి కాబట్టి నేను పింక్లో ఒకటి వేసేసాను. అండ్ ఇది కనుక మీరు చూసినట్టయితే దీనికి మేము అమెజాన్లో బో నాబ్స్ తీసుకున్నాం అనమాట. వీళ్ళు బేసిక్గా మనకు ఓన్లీ అదేంటి వైట్ కలర్ నాబ్స్ ఇచ్చారు, బేసిక్ నాబ్స్. సో వింటేజ్గా కండిషన్ కాబట్టి ఈ నాబ్స్ తీసుకున్నాము. మీకు ఎవరికైనా కావాలంటే కూడా లింక్ కోసం కామెంట్. అండ్ ఇప్పుడు వీటి అన్నింటిలో మేము హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్ ఇవన్నీ పెట్టబోతున్నాము. అండ్ ఇది కూడా ఒకటి తీసుకున్నాము, చాలా బాగా అనిపించింది అస్థెటిక్కి. సో దీన్ని కూడా ఇక్కడ ఎక్కడైనా పెట్టి ఇలా మధ్యలోకి జరిపి, ఇలా సైడ్కి జరిపి, ఇలా యాంగిల్లో పెట్టి. సో దిస్ ఈజ్ ద వాల్. అండ్ ఇక్కడ సైడ్ అంతా మనకి కర్టన్స్ వచ్చేస్తాయి. సారీ, ఆ ఇంట్లో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ ఈ వాల్ గురించి ఒప్పించడానికి మా ఇంట్లో చాలా టైం పట్టింది, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఈ టీక్ వుడ్కి చాలా ఫ్యాన్స్ అనమాట. సో ఇది చాలా చాలా కాస్ట్లీ టీక్ వుడ్. ఎంత దాన్ని ఏమంటారు, టర్పెంటైల్ ఆయిల్ వేసి 25 years నుంచి మా ఇల్లు మొత్తం టీక్ వుడ్ అనమాట. అప్పట్లో వుడ్ చాలా ఫేమస్ కాబట్టి. అండ్ దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ ఐకియా. దీనికి మేము చాక్ పెయింట్ వేయడానికి చాలా పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ తను ఒప్పుకోలేదు, ఏపిచ్చి తీరుతానని ఏపిచ్చేసింది. అండ్ ఇది కొంచెం ఈ వైబ్ అంతా కొంచెం బోహో ఉంటుంది, కొంచెం వింటేజ్ ఉంటుంది. అండ్ ఇది కూడా ఐకియాదే కదా, ఇది ఐకియాదే, అది ఐకియాదే, ఐకియా. సో ఈ రూమ్ అంతా ఆల్మోస్ట్ ఐకియా. అండ్ ఈ డోర్కి చూసారు ఈ హ్యాండిల్, ఇది అమెజాన్ నుంచి తెప్పించామన్నమాట. ఈ బోల్ట్ ఒకటి వస్తుంది వేరేది, అది మార్చాలి. అండ్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ వాల్ విత్ ప్యానలింగ్. ఇది బేసిక్గా ఫస్ట్ మేము కలర్ సరిగ్గా చూడలేదు, బటర్ ఎల్లో వేసాడనమాట. గుండె ఆగిపోయి తర్వాత ఎన్నో కలర్స్ మిక్స్ చేయించిన తర్వాత కొంచెం ఈ మూన్ వైట్ బీచ్ షేడ్ వచ్చింది. సో దిస్ ఈస్ గోన్ లుక్ ఫ్యాంటాస్టిక్. అండ్ దాన్ని ఏమంటారు వీడియోస్. సో ఇందులో కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి మావి, దీన్ని చూసి భయపడకండి, వెళ్ళిపోతుంది రూమ్ నుంచి. ఈ బ్యాగ్స్ మావి షీన్ నుంచి, కొన్ని దుబాయ్ నుంచి, కొన్ని లగ్జరీ బ్యాగ్స్, కొన్ని ట్రావెల్ ఎసెన్షియల్ బ్యాగ్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇందులో సర్దుదామని ఇది కొన్నాను. ప్రస్తుతానికి ఇప్పుడున్న బ్యాగ్స్ అన్ని షీన్లో ఉన్నవన్నీ ఇందులో కొంచెం డంప్ చేసాము బ్యాగ్స్ అన్ని. సో ఫైనల్లీ రూమ్ మనకి ఇలా తయారైపోయింది అనమాట. ఆఫ్టర్ కర్టన్స్ అవన్నీ వేసిన తర్వాత కొంచెం ఎస్థెటిక్గా ఉంటుందని స్నేహ అక్కడ పర్ల్ హ్యాంగర్ పెట్టింది. దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ అమెజాన్. సో మీరు ఈ రూమ్లో చూసినట్టయితే సగం ఐకియా, సగం అమెజాన్నే కనిపిస్తుంది. సో దట్స్ ద వింటేజ్ మిర్రర్, ఈవెన్ దట్ ఈస్ ఫ్రమ్ ఐకియా. అండ్ దిస్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ వాల్. అక్కడ కనిపిస్తున్నవేమో మీకు స్టూడియో లైట్స్ అండ్ ఆల్సో దట్ అంబ్రెల్లా ఈజ్ ఆల్సో ఫర్ షూట్స్ అనమాట. ఒకవేళ ప్రొఫెషనల్ షూట్స్ ఏమన్నా బ్రాండ్స్ ఇంట్లో అడిగితే దెన్ వీ కెన్ మేక్ యూస్ ఆఫ్ దట్. వన్ ఆఫ్ ది ఈవెంట్స్ అనమాట.
మేము ఈ పని ముందే చేసి ఉండాల్సింది. అసలు మేము ప్రతిరోజు ఏం చేస్తాము, ఎంత కష్టపడతాము ఏంటి అనేది మీరు చూస్తే ఈ పాటికి సరే. సో బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టు. నేను హైదరాబాద్లో మిస్ప్రింట్ జైపూర్ అనే బ్రాండ్తో కొలాబరేట్ అయ్యి హైదరాబాద్లో ఉన్న పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ ఇన్వైట్ చేసి ఒక ఈవెంట్ని క్యూరేట్ చేస్తున్నాను. ఈవెంట్ కోసం అని చెప్పి ఈ ఫ్లోరల్ డ్రెస్ని నేను వేసుకుంటున్నాను. అవుట్ఫిట్ ఇస్ ఫ్రమ్ ఆర్గానిక్. సో నా మేకప్ అంతా అయిపోయింది అనమాట. జస్ట్ హెయిర్ ఆరబెట్టుకొని హెయిర్ స్టైల్ వేసుకొని అవుట్ఫిట్ వేసుకొని ఈవెంట్కి స్టార్ట్ అవడమే. ఐఎమ్ ఆల్రెడీ గెట్టింగ్ లేట్. సో స్నిగ్ధ ఇంకా రెడీ అవుతూ ఉంది. అండ్ ఇది నా ఫుల్ అవుట్ఫిట్ ఫ్లోరల్ డ్రెస్ అండ్ మ్యాచింగ్ నేను ఇలా ఫ్లోరల్ హెయిర్ యాక్సెసరీస్ వేసుకున్నాను. సో నేను నా ఫేవరెట్ క్రిస్టల్స్ వేసుకున్నాను అనమాట, సిట్రిన్ అని. అండ్ ఈ క్రిస్టల్స్ గురించి ఆల్ టుగెదర్ ఒక డిఫరెంట్ వీడియో పెట్టచ్చు. డ్రెస్ మేము సవానాలో తీసుకున్నాం, నేను వేసుకున్నది కూడా సవానాయే. సో ఈవెంట్కి బాగా లేట్ అయిపోతుందని నేను సపరేట్గా స్టార్ట్ అయ్యాను. నిద్ర కూడా సపరేట్గా వస్తుంది అనమాట. సో ట్రాఫిక్ కూడా చాలా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్న హ్యాంపర్స్ అంతా వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇద్దామని చెప్పి మా టీం అంతా ప్రిపేర్ చేసి పెట్టారు. అండ్ ఈ ఫుడ్ అండ్ స్నాక్స్ వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ తినడానికి పెట్టారనమాట. మిస్ప్రింట్ జైపూర్ అనే బ్రాండ్ తోటి నేను చాలాసార్లు పనిచేశాను హైదరాబాద్. అండ్ వాళ్ళు కొత్త కలెక్షన్ లాంచ్ చేశారు కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ ఇన్వైట్ చేసి పార్టీ హోస్ట్ చేద్దామన్న ఐడియా నేనే ఇచ్చాను. మనందరికీ కంఫర్టబుల్గా ఉండే అవుట్ఫిట్స్ అంటే చాలా ఇష్టం. అలానే ఈ బ్లాక్ ప్రింట్ అవుట్ఫిట్స్ కూడా ఏ సీజన్లో వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటాయి. సో చెప్పు, చాలా రోజుల తర్వాత ఈవెంట్ చేస్తున్నావు, ఎలా అనిపిస్తుంది? చాలా రోజులు చాలా మంచి అయిపోయింది. మంత్స్ తర్వాత ఇది ఫస్ట్ ఈవెంట్. అండ్ ఈరోజు మా మేనేజర్స్ ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు, శ్రీహాస అండ్ శ్రీచరి. సో షీ శ్రీచరి అండ్ షీ శ్రీహాస. సో ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవడానికి టైం ఉంది కాబట్టి వీ కేమ్ టు మనన్ చాక్లెట్. మనన్ చాక్లెట్ బేసిక్గా మనకి డెజర్ట్స్ స్వీట్స్ తినడానికి బాగా ఉంటుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా లంచ్ తినాలంటే ఏవో ఆప్షన్స్ కనిపించట్లేదు మాకు. శాండ్విచ్ అండ్ బర్గర్ తిన్న తర్వాత మళ్ళీ వెంటనే ఈవెంట్ స్పాట్కి వచ్చేసాం. అండ్ వెనక్కి వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్రెడీ రావడం స్టార్ట్ అయిపోయారు. లాస్ట్ అండ్ స్నిగ్ధ మైక్ తీసుకొని ఏదో మాట్లాడేస్తున్నాం అనుకున్నారు, కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు మాట్లాడింది ఏదీ రికార్డ్ కాలేదు. సో అలా ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఫుడ్ కూడా ఎంజాయ్ చేసి వెళ్ళారు. ఒక 30 నిమిషాలు ఎక్స్టెన్షన్స్ అదేంటి నేల్స్ వేయించుకుంటా అని చెప్పి ప్రైడ్ మంత్ నేల్స్ తీసింది. అంటే మా కేటగిరీలో ఏ కేటగిరీకి అని మేము అనుకోలేము. సో మేము వచ్చే లోపల గోల్డ్ వేయించుకోలేదు, ఎందుకన్నా మంచిదని ఆగమని చెప్పాము. తర్వాత చూస్తే ఇదేదో తీసి ఓన్ ప్రైడ్ మంత్లో ఈ ప్రైడ్ నేను వేయించుకుంటాను గుండాగిచ్చుకొని కొంచెం వేరే చూసాం అనమాట. మధ్య మాకు ఒక అలవాటు అయిపోయింది ముగ్గురికి. సాటర్డే సండే అయిపోతే బ్రాడ్వేకి వచ్చేయడం, నెయిల్స్ ఇక్కడ బలాదూరుగా తిరగడం, ఏదో ఒకటి కొనేసేయడం, నెయిల్స్ చేయించుకొని వెళ్ళడం. సో ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఒక కోకో కూలర్ ఒకటి తాగేసి మేకప్ ప్రోడక్ట్స్ కానీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ కొనేసి ఇది పుల్లగా ఆరెంజ్ జ్యూస్ తాగేసి ఇలా గోల్డ్ చేయించుకొని వెళ్తాం. అలా చేయించి గోల్డ్ పరిస్థితి ఇలా అయిపోయింది. కూలర్ తీసుకున్న స్నేహ ఏమో మ్యాంగో జ్యూస్ విత్ ఫ్రెష్ పల్ప్, ఇందులో ఐస్ ఇంకా షుగర్ యాడ్ చేయొచ్చు అనమాట. సో వీఆర్ క్వైట్ హెల్త్ కాన్షియస్. ఇప్పుడు అలా తయారైపోయింది. సో చాలాసేపు ఆగిన తర్వాత ఇప్పుడు నెయిల్స్ చేయించుకుంటున్నాను. ఐఎమ్ గెట్టింగ్ దెమ్ డన్. ఆల్మోస్ట్ నేను వచ్చేది 6 o'clock అనమాట. 6 o'clock వచ్చిన తర్వాత ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. సో 1.5 hour ఆగిన తర్వాత ఇప్పుడు నెయిల్స్ వేసుకుంటున్నాను. సో దిస్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బీ చెరీ నెయిల్స్. సో కలర్ కాంబినేషన్ ఇస్ మెరూన్ అండ్ వైట్. ఆనందంగా వేయించుకుంటున్న స్నేహ గోల్డ్ వద్దంటే బాగా డిసప్పాయింట్ అయింది. నేను ఇక్కడ జర్నల్స్ వేయించుకుంటుంటే అక్కడ టెంపరీ పెట్టి తీసుకెళ్ళాను. యాక్చువల్లీ టైం పడుతుందండి. సో ఫైనలీ మా ఇద్దరు నెయిల్స్ ఇంత పింట్రెస్ట్గా వచ్చేసాయి అనమాట. వాచింగ్ దిస్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు S&S Polar Print. ఐఎమ్ స్నేహ, ఐఎమ్ స్నిగ్ధ అండ్ దీస్ ఆర్ అవర్ Instagram IDs. వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాము. సో ఈ రూమ్ మేక్ ఓవర్ అండ్ నెయిల్స్ చేయించుకోవడం అండ్ ఫన్ ఈవెంట్ హోస్ట్ చేయడం ఇవన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాము. అండ్ ప్లీజ్ డూ like, share and subscribe to our channel. S&S Polar Print. See you guys in another vlog.